Hello guys, welcome back to our channel Anchor Talk A to Z. ఈ టాపిక్ వాట్ ఈస్ థెవెనిస్ థీరం ఆర్ స్టేట్ ద థెవెనిస్ థీరం అన్నప్పుడు స్టేట్మెంట్ ఏంటంటే ఎనీ లీనియర్ బైలేటరల్ నెట్వర్క్ కెన్ బి రీప్లేస్డ్ బై ఏ నెట్వర్క్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ సింగిల్ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ ఏ రెసిస్టర్. ఇది మెయిన్ పాయింట్. సో దీన్ని ఏం చేస్తారంటే డబల్ కొటేషన్స్లో హైలైట్ చేయాలి. థెవెనిస్ థీరం ఏంది? లీనియర్ బైలేటరల్ నెట్వర్క్. ఈ లీనియర్ బైలేటరల్ నెట్వర్క్ ఏమవుతుందంటే రీప్లేస్డ్ బై ఏ నెట్వర్క్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ సింగిల్ వోల్టేజ్ సోర్స్ అంటే విటిహెచ్ ఇన్ ఈ సింగిల్ వోల్టేజ్ సోర్సు రెసిస్టర్స్కి సిరీస్గా మార్చబడుతుంది. ఈ రెసిస్టర్స్కి సిరీస్గా మార్చబడుతుంది. సింగిల్ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ ఏ రెసిస్టర్. సో ఎగ్జాంపుల్కి ఇలా ఇచ్చిన సర్క్యూట్ని అంటే వోల్టేజ్ సోర్స్, రెసిస్టెన్స్ 2, రెసిస్టెన్స్ 3, రెసిస్టెన్స్ 5, 4 సంథింగ్ ఇలా రెసిస్టెన్స్ ఇచ్చినప్పుడు ఈ టోటల్ సర్క్యూట్ని మనం సింగిల్ సిరీస్ ఫామ్లోకి తెచ్చుకోవాలి. వోల్టేజ్ సోర్స్ ఆర్టీహెచ్, ఆర్టీహెచ్ అంటే ఏంది? రెసిస్టెన్స్ థెవెనిస్ థీరం. ఆర్ఎల్ అంటే రెసిస్టెన్స్ లోడ్, వి అంటే వోల్టేజ్ సోర్స్. ఈ వోల్టేజ్ సోర్సు ఈ రెసిస్టర్స్కి సిరీస్గా మారింది. సిరీస్గా ఉంది కదండి. ఎలా అంటే దీన్ని మనం ఇలా కూడా ఇలానే ఉంది కదా. ఇదంతా ఎలా పోతుంది? కరెంట్ అనేది సిరీస్గా పోతుంది. ఓకేనా? ఇది వోల్టేజ్ సోర్స్ ఆర్టీహెచ్ ఆర్ఎల్ ఈ ఫామ్లో తెచ్చుకున్నాం. సో ఇది ఇలా వస్తే ప్రూవ్ అయినట్లు. ఇది వాట్ ఈస్ థెవెనిస్ థీరం అంటే స్టేట్మెంట్. ఈ థీరంని ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో చెప్తే ఇంకా ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఓకేనా? ఓకే గైస్, ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుంటే ఫైండ్ కరెంట్ ఇన్ 6 ohm రెసిస్టర్ యూజింగ్ థెవెనిస్ థీరం. థెవెనిస్ థీరం యూజ్ చేస్తూ 6 ohm రెసిస్టెన్స్లో కరెంట్ ఎంత ఉందో కనుక్కోవాలి. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ 1 ఏంటి? ఓపెన్ సర్క్యూట్ ద లోడ్ రెసిస్టెన్స్ 6 ohms. ఇక్కడ 6 ohms ఏంటి? ఇప్పుడు మనకి లోడ్ రెసిస్టెన్స్ ఆర్ఎల్. సో ఓపెన్ సర్క్యూట్, సో ఆర్ఎల్ అంటే లోడ్ రెసిస్టెన్స్. ఫస్ట్ పాయింట్లో ఏం చెప్పినాం? ఓపెన్ సర్క్యూట్ ద లోడ్ రెసిస్టెన్స్ 6 ఉన్ని, 5 ఉన్ని, 10 ఉన్ని, సంథింగ్ 1000 ఉన్ని, కొండ ఉన్నిలే. ఆ ఆర్ఎల్ రెసిస్టెన్స్ని ఏం చేస్తున్నాం? ఓపెన్ సర్క్యూట్ చేస్తున్నాం. 5 ohmsని పెట్టుకొని 6 ohmsని ఓపెన్ చేసినాం. సెకండ్ పాయింట్ ఏంటి? ఫైండ్ ద థెవెనిస్ వోల్టేజ్ అంటే విటిహెచ్ కావాలంటే ఏంటి? ఇక్కడ ఈ 10 and 5 ఎట్లా ఉంది? ఏ మేనర్లో ఉంది? సిరీస్ మేనర్లో ఉంది. 10 and 5 రెసిస్టెన్స్ ఆర్ ఇన్ సిరీస్. ఈ సిరీస్ అన్నప్పుడు ఏంది? రెసిస్టెన్స్ థెవెనిస్ ఈక్వల్ టు 10 + 5 దట్ ఈక్వల్ టు 15. ఈ 10 ఈ 5 సిరీస్ ఉన్నాయి కాబట్టి R1 + R2 ఈక్వల్ టు 15. సో ఇక్కడ మనకు కరెంట్ కావాలి, I కావాలంటే V/R. కరెంట్ అంటే V/R. ఇది ఇంపార్టెంట్. కరెంట్ ఈక్వల్ టు V/R. V ఎంత? ఇక్కడ వోల్టేజ్ ఎంత? ఆల్రెడీ గివెన్ సర్క్యూట్లో వోల్టేజ్ ఎంత? 40/R అంటే ఎంత? R1 + R2 ఈక్వల్ టు 15. సో 5 3s are 15, 5 8s are 40 దట్ ఈక్వల్ టు కరెంట్ ఈక్వల్ టు 2.66 amps. ఇక్కడ ఏమైంది? విటిహెచ్ ఫైండ్ చేసినాం. విటిహెచ్లో కరెంట్ని ఫైండ్ చేసినాం. ఓకేనా? ఇప్పుడు విటిహెచ్ కావాలా. విటిహెచ్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టర్ దట్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ అంటే ఎంత? ఇక్కడ 2.66 amps ఇంటూ ఆపోజిట్ రెసిస్టర్ అంటే లోడ్కి ఆపోజిట్ రెసిస్టర్ ఏంటి? ఇక్కడ లోడ్కి ఆపోజిట్ రెసిస్టర్ ఏంటి? 5 ohms దట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 13.3 ohms. ఎలా అంటే 2.66 ఇంటూ 5 దట్ ఈక్వల్ టు 13.33. ఇక్కడ మనకు సొల్యూషన్ వచ్చింది 13.33 volts. VTH equal to 13.33 ohms.
నెక్స్ట్ పాయింట్ 3, ఫైండ్ ద థెవెనిస్ రెసిస్టెన్స్ ఆర్టీహెచ్. అంటే థెవెనిస్ రెసిస్టెన్స్ ఆర్టీహెచ్లో 2 టర్మ్ కండిషన్స్ అప్లికబుల్. నెంబర్ 1 ఏంటంటే వోల్టేజ్ సోర్సెస్ ఆర్ రీప్లేస్డ్ బై షార్ట్ సర్క్యూట్. థెవెనిస్ రెసిస్టెన్స్లో ఇది ఆర్టీహెచ్లో గివెన్ టర్మ్ కండిషన్స్ ఏంటంటే ఆర్టీహెచ్లో వోల్టేజ్ సోర్సెస్ ఏవైనా సరే షార్ట్ అయిపోతాయి అండ్ కరెంట్ సోర్సెస్ ఆర్ రీప్లేస్డ్ బై ఓపెన్ సర్క్యూట్. కరెంట్స్ వచ్చేసి ఓపెన్ అయిపోతాయి. సో మనకి గివెన్ సర్క్యూట్ ఏముంది ఇక్కడ? గివెన్ సర్క్యూట్ ఏముంది? 40 వోల్ట్స్ ఉండదు. సో 40 వోల్ట్స్. ఇక్కడ టర్మ్ కండిషన్స్ ఏంటివి? వోల్టేజ్ సోర్సెస్ ఆర్ షార్ట్ సర్క్యూట్. వోల్టేజెస్ సోర్స్ ఏవైనా సరే ఎన్నన్నా ఉన్నాయి, 1 2 3 4 ఎన్ని సోర్సెస్ అన్నా ఉన్నాయి, షార్ట్ చేసేస్తాం. ఒకవేళ కరెంట్ సోర్సెస్ ఉన్నాయనుకో వాటిని ఓపెన్ చేసేస్తాం. సో మనకి ఇక్కడ ఏముంది? వోల్టేజ్ మాత్రమే ఉంది కాబట్టి వోల్టేజ్ని షార్ట్ చేసినాం. అర్థమవుతుందా? ఇక్కడ 10 ohms అండ్ 5 ohms ఉన్నది. సో ఇక్కడ వోల్టేజ్ సోర్స్ లేదు, దాన్ని షార్ట్ చేసినాం. ఓకే, 10 and 5 ఈ విధంగా సర్క్యూట్ చేసుకున్నాం ఆర్టీహెచ్. సో 1/RTH = 1/10 + 1/5. ఇది ఎలా అంటే ప్యారలల్ రూల్ అప్లై చేయాలి. ప్యారలల్ రెసిస్టర్స్ ఎలా అంటే తెలిసింది కదా, ప్యారలల్ రెసిస్టర్ ఈక్వేషన్ ఏంటి? డెఫినేషన్ స్టేట్మెంట్ 1/R1 + 1/R2 + 1/R3 అండ్ సంథింగ్ ఆన్. సో దట్ ఈక్వల్ టు 1/10 + 1/5. ఇక్కడ 10 5s are 50 బై ఇది ఎలా వచ్చిందంటే ఇప్పుడు 10 5s are 50. ఓకే, ఇక్కడ 5 10s are 50. దట్ ఈక్వల్ టు 5 + 10 15/50 ఈక్వల్ టు. సో ఇది ఏంటంటే 15/50 వచ్చింది. దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే 50/15గా మార్చుకోవాలి. ఇది ఆ పక్క వెళ్ళిపోతే. దట్ ఈక్వల్ టు RTH = 50/15. సో క్యాల్సీలో చూస్తే 50/15 = 3.33 RTH. ఓకే గైస్, చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి ఏమేమి తెలుసుకున్నామంటే VTH RTH రెండు కనుక్కున్నాం. ఇప్పుడు కమింగ్ టు క్వశ్చన్ ఏంటి? ఫైండ్ కరెంట్ I ఇన్ 6 ohms. కరెంట్ I అంటే ఏంది? ఇక్కడ గివెన్ సర్క్యూట్లో కరెంట్ I ఇన్ 6 ohm రెసిస్టెన్స్. 6 ohm రెసిస్టెన్స్ కదా. సో I = IL అంటే లోడ్, కరెంట్ లోడ్ VTH/RL + RTH. మనకి వాల్యూస్ వచ్చినాయి. VTH వాల్యూ వచ్చింది, RTH వాల్యూ వచ్చింది. ఇప్పుడు RL కావాలి. RL అంటే ఏంది? గివెన్ ఫైండ్ I ఇన్ 6 ohm రెసిస్టెన్స్. 6 ohms ఏంటి? RL. VTH అంటే ఎంత? 13.3 బై RTH అంటే ఎంత? 3.33 ప్లస్ RL అంటే ఎంత? గివెన్ సర్క్యూట్లో 6 ohms. ఇది మొత్తం చేస్తే ఏమవుతుంది? RL + RTH చేస్తే 9.33. 13.3/9.33 దట్ ఈక్వల్ టు క్యాల్సిజీ 13.33 డివైడెడ్ బై 9.33 దట్ ఈక్వల్ టు 1.28 amps. 1.28 amps. Given current I = 1.428 amps. ఈ amps యూనిట్స్ అనేది కంపల్సరీ పక్కా మెన్షన్ చేయాలి మనం. దట్ ఈక్వల్ టు ఇక్కడ ప్రూవ్ అయింది. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ని ఫైండ్ చేసినాం, థెవెనిస్ థీరంని యూస్ చేసినాం. థెవెనిస్ థీరం అంటే ఏంటి? ఫస్ట్ స్టెప్ VTH, సెకండ్ స్టెప్ ఏంటి? RTH ఫైండ్ చేయాలి. ఫైండ్ చేస్తూ ఇక్కడ ఫైనల్ సర్క్యూట్ ఏం చేసినాం మనం? ఇది ఫైనల్గా ఇక్కడ ఇచ్చిన సర్క్యూట్ని గివెన్ సర్క్యూట్ ఇది మనము ఈ గివెన్ సర్క్యూట్ని ఏం చేసినాం? థెవెనిస్ ఫామ్లో రాసేసినాం. థెవెనిన్స్ సిరీస్ ఫామ్లో చేసినాం. VTH RTH RL దట్ ఈక్వల్ టు ఇది
విటిహెచ్ ఆర్టిహెచ్ ఆర్ఎల్ ఈ సిరీస్ ఫామ్లోకి తెచ్చినాం. సిరీస్ ఫామ్లోకి వచ్చింది కదా, స్టేట్మెంట్ ప్రూవ్ అయింది కదా. ఓకే ఓకే గైస్, ఈ స్టేట్మెంట్లకు ప్రూవ్ అయింది కదా. ఈ స్టేట్మెంట్లకు ఏం ప్రూవ్ అయింది? విటిహెచ్ ఈక్వల్ టు ఎంత? విటిహెచ్ ఈక్వల్ టు 13.3 volts. ఆర్టీహెచ్ ఎంత? ఆర్టీహెచ్ వచ్చేసి 3.33 ohms. ఆర్ఎల్ ఎంత? ఇక్కడ ఆర్ఎల్ 6 ohms. సో విటిహెచ్ ఆర్టీహెచ్ దట్ ఈక్వల్ టు సిరీస్లోకి ఫామ్లోకి కన్వర్ట్ చేసినాం. దట్ ఈక్వల్ టు ఇట్స్ ప్రూవ్ అండ్ స్టేట్మెంట్ రెండు ఒకటి. ఓకే గైస్, మీకు అర్థమైంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. యువర్స్ యాంకర్ నవీన్ సంజయ్.